మెమరీ బాక్స్కు స్వాగతం. ఈరోజు మనం జుట్టు సమస్యల గురించి, ప్రత్యేకంగా ఆడవాళ్ళలో జుట్టు సమస్యలు ఎందుకు వస్తాయి అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. ఇది 3 రకాలుగా మనం విభజిద్దాం. అంటే చిన్నపిల్లల్లో జుట్టు ఊడే సమస్య, యుక్త వయసు వచ్చిన తర్వాత ఊడే సమస్య, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆడవాళ్ళకి జుట్టు సమస్యలు, వృద్ధాప్యంలో వచ్చే జుట్టు సమస్యలుగా మనం విభజించుకుని మనం మాట్లాడుకుంటే, పిల్లల్లో జుట్టు అధికంగా ఊడిపోవటానికి ప్రధాన కారణం వాళ్ళు జంక్ ఫుడ్స్ తినటం. అత్యధికంగా వాళ్ళు జంక్ ఫుడ్స్తో పాటు మటను, బిర్యానీ, చికెన్ లాంటి ఎక్కువ పదార్థాలు సేవించే వాళ్ళలో జుట్టు అధికంగా ఊడిపోవటం జరుగుతుంది. జుట్టు అనేది ఎలా ఉందంటే, ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో అందంగా ఉండాలని మనం ప్రతి 2 రోజులకు ఒకసారి తలస్నానం చేసి మనం దాన్ని పోషణ చేయకోకుండా అలా వదిలేయటం మూలాన జుట్టు చిక్కుపడిపోయి, అదేవిధంగా వాళ్ళలో పౌష్టికాహారం లోపం వలన అధికంగా జుట్టు ఊడిపోతుంది. అదే మనం యుక్త వయసు వచ్చిన ఆడపిల్లల్లో జుట్టు ఊడటానికి ప్రధాన సమస్య ఏమిటంటే పీసీఓడి ప్రాబ్లము. పీసీఓడి ప్రాబ్లం వలన ఏమవుతుందంటే వాళ్ళల్లో అధికంగా జుట్టు ఊడిపోవటం, ఒత్తిడి పెరగటం. పీసీఓడి ప్రాబ్లమానికి ప్రధాన కారణం వాళ్ళల్లో హిమోగ్లోబిన్ శాతం పడిపోవటం, థైరాయిడ్ సమస్యలు రావడం, అధిక ఒత్తిడి, పొల్యూషన్, తినే ఆహారంలో బ్యాలెన్స్ లేకపోవడం. ఈ ప్రధాన కారణం నిద్రలేనితనంతో వీళ్ళు జుట్టు ఊడగొట్టుకుంటున్నారు. ఈ యుక్త వయసు వచ్చిన పిల్లలు జుట్టు ఊడిపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళకి ఏంటంటే జుట్టు మన శరీరంలో ప్రతి భాగము మన ఇడిచి వెళ్ళిపోదు. ఒకటి గోర్లు పెరుగుతాయి, వాటిని కట్ చేస్తాం. తర్వాత ప్రధానంగా మనం బయటికి మన నుంచి దూరం అయ్యే దానిలో జుట్టు ఒకటే ప్రధానమైంది. ఎందుకంటే జుట్టు లక్షల్లో ఉంటుంది ప్రతి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. కాబట్టి మనం అనుకుంటాం ఎక్కువ ఉంది కాబట్టి అది అసలు. కొంతమంది అయితే బారు పెరుగుతుంటే ప్రాబ్లం అనుకుంటారు, కొంతమంది అయితే మనం ప్రతిరోజు తలస్నానం చేయాల్సి వస్తుంది అనేది ప్రాబ్లం అనుకుంటారు. వీటిల్లో ప్రధాన కారణం మన స్త్రీలు యుక్త వయసు వచ్చిన పిల్లల్లో ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి రక్తహీనత. అంటే మంత్లీ వచ్చే విషయాల్లో చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాం. ఈ ఇర్రెగ్యులర్ కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం, అధికంగా మాంసాహారాలు తింటాం. రాత్రి 8, 10 తర్వాత మిడ్ నైట్ బిర్యానీలు, చికెన్లు ఇట్లాంటి పదార్థాలు. వెజిటేరియన్స్ అయితే రాత్రిపూట 11 తర్వాత తిన్నా, నాన్ వెజిటేరియన్ తిన్నా ఒకటే అవుతుంది. కాబట్టి మనం పిల్లల్లో అది యుక్త వయసు వచ్చిన పిల్లల్ని మనం పెళ్ళి 25 సంవత్సరాలకు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 18 సంవత్సరాలకి మంచి వాలు జడలకేసి వాళ్ళకి పూల జడలు కట్టి మనకి పెళ్లి కూతురు అంటే పూల జడ అవి ఉండేవి. ఇప్పుడు 25 సంవత్సరాలు చేసుకునేటప్పటికి, అంటే 18 నుంచి 25 సంవత్సరాల్లో ఈ జుట్టు అధికంగా ఊడిపోవటానికి ప్రధాన కారణం వాళ్ళకి టైం లేకపోవటం, దాన్ని పోషణ చేయకపోవటం. ఇంకొకటి, మన ఆడపిల్లల్లో మనం చూస్తున్నాం, చాలామంది విరబూసుకుంటూ ఉంటారు. అంటే జుట్టుని ఇదివరకు మనం జడలేసేవాళ్ళు, ఇప్పుడు తల్లిదండ్రులకు టైం లేదు, పిల్లలకి టైం లేకుండా కట్ చేయటం, దాన్ని వదిలేయటం మూలాన ఏమవుతుందంటే చిక్కుపడతాం. దాన్ని చిక్కుపడతాం అంటే మనం దాంట్లో ఏమవుతుందంటే మనం అధికంగా ఈ ఓవర్ కెమికలైజ్డ్ షాంపూలు వాడతారు. ఎందుకంటే ఆ షాంపూలు ఇది నేను మా హర్బల్ షాంపూతో నేను తలస్నానం చేసుకున్నాను. ఏ విధంగా ఉందో మీరే చూడండి. అంటే హర్బల్ షాంపూలు కాకుండా కెమికల్ షాంపూల మూలన నా జుట్టు పలసపడిపోవడం. అంటే వాళ్ళకి ఏంటంటే పార్టీలకు వెళ్తాం, జుట్టు ఆయిల్ రాసుకోవడమే మానేశారు. పూర్వకాలంలో మనం కుంకుడుకాయలు వాడేవాళ్ళం, షీకాయకాయలు వాడడం, కొబ్బరి నూనె ఆ కాలానికి చెల్లుబడైంది. ఏమండి మేము కుంకుడుకాయలు బాగా వాడతాం, షీకాయకాయలు వాడతాం అంటే డ్రై అవుతుంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండి, దాని ద్వారా మన తలలో ఒక చెమట వచ్చి దాంట్లోంచి ఒక కొవ్వు పదార్థం వచ్చేసి కుదుళ్ళు ఓడగొట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు అన్ని సమస్యలకి ప్రధాన కారణమైన జుట్టు సమస్యకి నేను ఇప్పుడు యుక్త వయసు వాళ్ళ గురించే మాట్లాడతాను. ఎందుకంటే చిన్నపిల్లల్లో పౌష్టికాహారం లోపం అయితే వాళ్ళు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తుంది. పీసీఓడి ప్రాబ్లం వలన అనేక సమస్యలు, ఒత్తిడి, థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనం 18 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి కూడా పిల్లలు ఎనిమిక్గా లేకపోతే ప్రతి 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ హిమోగ్లోబిన్ శాతాన్ని మనం చెక్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ శాతము ఆడవారికి
13% వరకు ఉంటే వాళ్ళకి ఎటువంటి జబ్బులు రావు. కాబట్టి జుట్టు ఊడటం కూడా రాదు. అంటే థైరాయిడ్ రాదు, పీసీఓడి రాదు. కాబట్టి మనం తల్లిదండ్రులు పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే పౌష్టికాహారం, నువ్వులు ఉండలు లాంటివి, ఇంకా ప్రోటీన్ కలిసినవి, మంచి ఆకుకూరలు తినిపించడం ద్వారా వాళ్ళ జుట్టు పెరుగుతూ ఉంటుంది. జుట్టు మనకి చాలా ఇన్ని లక్షల మన మన దాంట్లో ఎన్ని వేలు లక్షల వరకు కుత్తుగా ఉంటుంది ఆ జుట్టు. దానికి కావాల్సిన ఆహారం ఇవ్వకపోతే అది మనం వదిలి వెళ్ళిపోతుంది. స్త్రీకి అందం జుట్టే. కాబట్టి దాన్ని ఎట్లా పోషించుకోవటం అనేది మీరు ఆలోచించుకుని, ఇదివరకు పూర్వకాలంలో తల్లులకు ఖాళీ ఉండేది, పిల్లలకు కూడా కొంత సమయం ఉండేది. వాళ్ళ సమయం జుట్టును చక్కగా హెన్నా పెట్టుకోవటం, జుట్టుకి కావలసిన కొబ్బరి నూనె రాసుకోవటం, కొబ్బరి పాలు రాసుకోవటం, చక్కగా దాన్ని ఆరబెట్టుకోవటం, చిక్కును మెల్లుగా తీసుకోవటం, ఇవన్నీ జరిగేవి. తల్లి ఏమో జడలేసేది. జడలేయటం ద్వారా ఏమవుతుందంటే గట్టిగా లాగి కట్టడం వలన ఆక్సిజన్ లెవెల్స్, తల మీద ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి కుదుళ్ళు బలంగా ఉండి అవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి యుక్త వయసు చిన్నపిల్లల నుంచి, అంటే 8-9 సంవత్సరాల కాడి నుంచి పిల్లలకి అందం అనేది జుట్టుతోనే వస్తుంది. కాబట్టి మీ పిల్లలు అందంగా ఆనందంగా జీవించాలంటే కాన్ఫిడెన్స్, జుట్టు లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు, చాలా తగ్గిపోతుంది. జుట్టే అందం. కాబట్టి మన పిల్లలకి ఏ విధమైన ఆహారం పెట్టాలి? ఒకటి, పొల్యూషన్కి దూరంగా ఉంచండి, కెమికల్ షాంపూలకు దూరంగా ఉంచండి, ఇంకా పౌష్టిక ఆహారం పెట్టండి. 3-4 రోజులకు ఒకసారి మాత్రమే తలస్నానం చేయాలి కెమికల్ షాంపూలతో. కెమికల్ షాంపూలు పూర్తిగా మానేసి, ఇదిగో మా జోయాస్ హెర్బల్ షాంపూ, ఇది అమెరికా వరకు వెళ్తుంది. ఈ షాంపూ రోజు తలస్నానం చేసుకున్నా మీకు ఎటువంటి హాని కలగదు. ఎందుకంటే దీంట్లో మందార, అలోవెరా, బాదంతో తయారు చేసిన అద్భుతమైన వనమూలికలతో తయారు చేయండి ఈ హెర్బల్ షాంపూలు వాడండి. అలాగే మా జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ని మీరు వాడండి. మీ అందమైన జుట్టుని మీరు తిరిగి పొందుతారు. జుట్టు ఊడిపోయిన తర్వాత జుట్టు సమస్యలు తగ్గాలి అంటే తగ్గవు. ఎటువంటి ఆయిల్ వాడాలి, ఎట్లా వాడాలంటే మాది జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా 60% మంది, 100 మంది ఉంటే మాకు 60% మంది ఆడవాళ్ళే మా జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ వాడుతున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎటువంటి ఆయిల్ కొనాలి, ఎట్లా కొనాలి అనేది చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే ఉన్న జుట్టు ఊడిపోతే మనకి జుట్టు రాదు కదా అనేది. ఇప్పుడు స్త్రీలలో ఇదివరకు 3 నెలలకి 1 ఇంచు పెరిగితే అప్పుడు 1/2 ఇంచు కూడా పెరగట్లా. కాబట్టి ప్రతి నెల మీరు మీ చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి ఏం చేస్తారంటే చివర్లు కట్ చేయండి. చివర్లు కట్ చేస్తే ఈ చివరి భాగంలో కట్ చేసుకుని ట్రిమ్ చేసుకుంటాం వలన వాళ్ళకు ఒత్తుగాను లాంగ్గా పెరుగుతుంది, చిట్లకోకుండా ఉంటుంది. అదేవిధంగా హెర్బల్ షాంపూసే వాడండి. మా హెర్బల్ షాంపూ బాగుంటుంది, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. మా ప్రపంచం నుంచి 20 కంట్రీల నుంచి ఆడవాళ్ళ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మంది స్త్రీలు ఈ జోయాస్ హెర్బల్ షాంపూ, జోయాస్ హెయిర్ కేర్ వాడుతున్నారు. జుట్టు ఊడిపోయిన తర్వాత జుట్టు రావడానికి చాలా టైం పడుతుంది, ఊడినంత తొందరగా జుట్టు రాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది పౌష్టిక ఆహారం తినిపించండి పిల్లలకి. అలాగే నాన్ వెజ్లు, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించండి, రాత్రిపూట పూర్తిగా బంద్ చేయండి. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మనం టీవీలు, సెల్ ఫోన్లు అనవసరంగా ఎక్కువ వాడటం వలన కూడా రేడియేషన్ మూలాన మనకి ఈ జుట్టు ఊడిపోతుంది. అదే కాకుండా కంప్యూటర్ మీద బాగా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. కంప్యూటర్ రేడియేషను, మన సెల్ ఫోన్లు, ఈ విధంగా మనం అన్నీ మన తల భాగంలో ఉన్న జుట్టు మీ ఇండికేట్ చేస్తుంది. ఏంటంటే మీకు జుట్టు ఊడుతుందంటే మీ బాడీలో ఏదో మార్పు జరిగింది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ చిన్నపిల్లల కాడి నుంచి 9 సంవత్సరాల కాడి నుంచి బాగా శ్రద్ధ పెట్టండి జుట్టు మీద. వాళ్ళు అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి పీసీఓడి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఒకటే మార్గం, బ్లడ్ హిమోగ్లోబిన్ 13% ఉండాలి. పిల్లలు నీరసంగా ఉన్నారు, ఎక్కువ బద్ధకంగా ఉంటున్నారు, బాగా నిద్రపోతున్నారు అంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ శాతం పెద్దవాళ్ళు అయిన తర్వాత, అంటే యుక్త వయసులో మంత్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే వాళ్ళకి నెలసరులు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి రక్తం ఎక్కువ పోతుంది. కాబట్టి మనం క్యారెట్, కీరా, నువ్వుల ఉండలు, పల్లీలు, ఇంకా బాదము,
బాదం గింజలు పెట్టండి, అలాగే దానిమ్మ గింజలు పెట్టండి. ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వెజిటేరియన్స్గా వాళ్ళకి మీరు ప్రతిరోజు 4 కలర్స్ గల 4 రకాలు పళ్ళు, ఫ్రెష్ ఫ్రూట్స్ బౌల్ ఒకటి వాళ్ళకి సర్వ్ చేస్తే వాళ్ళ జుట్టు నిగనిగలాడుతూ నాకన్నా అందంగా ఉంటుంది. చూసారా మీరు ఎంత జుట్టు ఉందో. నాకు ఎందుకు ఉంది అంటే దీని కంపెనీ పెట్టాననే కాదు, నాకు జుట్టు అంటే ఇష్టం. కాబట్టి ఇప్పుడు నేను ఈ జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ అనేది నా బ్రాండు. నేను ప్రపంచవ్యాప్తంగా 20 కంట్రీలకి నేను పంపిస్తున్నాను. కాబట్టి ఇది మన భారతదేశంలో కాకుండా అత్యధికంగా ప్రపంచ దేశాల్లో మన్నన పొందింది, స్త్రీల మన్నన పొందింది. ఎందుకంటే ఇది నమ్మకమైనది, నమ్మిదగింది. జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ ఎక్కడ ఉంటుందో అందం, ఆనందం, ఆరోగ్యం అక్కడే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎందుకు నమ్మాలి అంటే చాలామంది స్త్రీలు ఒకళ్ళొకళ్ళు చెప్పుకుని ఈరోజు మా కస్టమర్లు 100లో 60% మంది స్త్రీలు వాడుతున్నారు. నేను ఫైనల్గా ఒకటి చెప్తున్నా ఏంటంటే మీరు ఎప్పుడైనా ప్రతి మనిషికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రతిరోజు 50 ఎంటికలు ఊడిపోవాలి, 50 ఎంటికలు రావాలి. అంటే 3 స్టేజ్లు ఉంటాయి. మీకు ఎక్కడ అనుమానం వస్తుందంటే ఫస్ట్ 3 రకాల హెయిర్ ఉంటుంది. ఒకటి గ్రోతింగ్ స్టేజ్, 2 పెరిగిపోయి ఉన్నది, 3వది రాలిపోయేది. అంటే మనం ఏదైనా హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే రాలిపోద్దా అంటే కొన్ని ఎంటికలు రాలిపోతాయి. వేరే ఆయిల్స్ గురించి నేను మాట్లాడను. మాకు 95% రిపీటెడ్ ఆర్డర్స్ ఉన్నాయి. మీరందరూ స్త్రీలు ఇదిగో ఈ అత్యద్భుతమైన హెయిర్ కేర్ ఆయిల్ని నేను తయారు చేశాను. మీరు పొందితే నాలాగా చూసారా ఎంత ఒత్తుగా ఉందో. కొంతమంది నా అడ్వర్టైజ్మెంట్ చూసి విగ్గా అంటారు. ఇదిగో చూడండి, ఈ విగ్ కాదు, ఏమి కాదు, ఎంత ఒత్తుందో చేయబెట్టినా కానీ వెళ్ళదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక అద్భుతమైన హెయిర్ కేర్ ఆయిల్ చేశాను. కాబట్టి వారానికి ఒకసారి పెట్టుకోండి, 2 సార్లు పెట్టుకోండి. ఈ షాంపూ వాడండి. మీకు అందమైన జుట్టు మీ సొంతం, అందం మీ సొంతం అవుతుంది. ఆడవాళ్ళు మీరందరూ దయచేసి మా ప్రోడక్ట్ గురించి ఒకసారి చూడండి, 10 మంది మీకు చెప్పండి. ఎందుకంటే అందమైన జుట్టుని ఇస్తే మీ పిల్లలు కానీ ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న పెళ్లిపీటల మీద మనం విగ్గులు లాంటివి పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడపిల్లలు, మగపిల్లలు ఏంటంటే నేను బట్టతల మీదే హెయిర్ ఆయిల్ సృష్టించాను. మా బట్టతల మీదే హెయిర్ మొలిపించాను. 65-75 సంవత్సరాల వాళ్ళు కూడా నా దగ్గర ఛాలెంజింగ్ ఉంది. 75 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా దూకుంటున్నారు. మీ మగవాళ్ళు బట్టతల మీద ఎంటికలు వస్తే ఆడవాళ్ళ మీద ఎంటికలు హెయిర్ రావటం అనేది చాలా ఈజీ. ఎందుకంటే మీకు హెయిర్ గ్రోత్ హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అందమైన జుట్టు మీ సొంతం చేసుకోవాలంటే ఇదిగో జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ మీరు వాడండి. అద్భుతమైనది. ప్రపంచంలో 100% హర్బల్ హెయిర్ ఆయిల్. ఇది 48 గంటలు చాలా శ్రద్ధతో 100 సంవత్సరాల పురాతన ఆయుర్వేద గంధాలను శోధించి తయారు చేశాము. ఇది అద్భుతమైనది. 27 రకాల వనమూలికలు ఉన్నాయి. దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. కానీ మీరు 4 నెలలు నిక్కచ్చిగా మేము చెప్పే ఫుడ్ తీసుకుంటూ దాని బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ మేము చెప్పే విధంగా ఉంటే 99%, 100% అనకూడదు, 99% గ్యారంటీగా మీ హెయిర్ ఫాల్ తగ్గుద్ది, హెయిర్ గ్రోత్ గ్యారంటీగా ఉంటుంది, ఒత్తైన జుట్టు వస్తుంది, బారైన జుట్టు వస్తుంది. కాబట్టి మీరు తప్పకోకుండా మీ పిల్లలకి పోషకాహారాలు ఇవ్వండి. రాత్రిపూట నాన్ వెజ్ తినటం మానిపించండి, ఫాస్ట్ ఫుడ్లు తినటం మానిపించండి. ఒత్తైన జుట్టు మీ పిల్లల సొంతం. కాబట్టి అందరూ ఈ విధంగా నేను ముందుకు వస్తున్నాను. మీకు సూచనలు ఇస్తూనే మీరు అందరూ మా ప్రోడక్ట్స్ కూడా వాడండి అని చెప్తున్నాను. మా కంపెనీ పేరు రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. మేము 20 కంట్రీలకి బై హ్యాండ్ ఎక్స్పోర్ట్ చేస్తాం. అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాల్లో 1,00,000 మంది పైన స్త్రీలు ఈ ప్రోడక్ట్ వాడుతూ ఉన్నారు. ఎటువంటి సందేహం లేదు. మీరు నమ్మకంగా వాడండి. ఇది ఆంధ్రుల యొక్క గొప్ప ప్రోడక్ట్. మనం ఇక్కడ ఇన్వైట్ చేసాం. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మీరు కూడా ప్రపంచానికి చెప్పండి. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ జేపీ సార్. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.